45, 46 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరొకసారి వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మనల్ని కాచి కాపాడి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి బిడ్డకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని చదువుకున్న దానిని బట్టి మరొకసారి నేను కూడా చదువుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 50 వచనాల వరకు 50వ వచనం వరకు చదవాలి. సరే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరుకులో ఉంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు. తక్కిన వారు ఓరకుండుడి, ఏలియా అతన్ని రక్షించవచ్చునేమో చూతుమని. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవటానికి, మీ మాటలు ధ్యానం చేసుకోవడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, కీర్తించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. గనులకి గొప్పవారికి లేని భాగ్యం మీ పాదాల దగ్గర ప్రభువా నేర్చుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను యోగ్యుడను తండ్రి, మీ మాటలు వివరించటానికి నిలబడిన నన్ను ప్రభువా మీ బోరగా వాడుకోండి. నా మాటలు కాదు ప్రభువా, మీరే సహాయం చేసి నడిపించమని, అనేకులకు క్షేమకరమైన మాటలు, రక్షణార్థకరమైన మాటలు వినిపించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 50 వచనాల వరకు మనం చదువుకున్న భాగాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరి శిలువలో పలికినటువంటి ఆ మాట మనం గమనిస్తాం. మనకు తెలిసిన వాక్యమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. సరే, ఆ మాటకి నా దేవా నా దేవా నన్ను చెయ్యి విడిచితివి అని అర్థం. సరే, అక్కడి నుంచి మరలా 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవాతి దేవుడై ఉండి
శరీరంలో ఎన్ని బాధలు పడుతూ శీలలు కొట్టించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, కొరడా దెబ్బలు కొట్టారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, అవమానపరిచారు. ఇవన్నీ భరించి తన ప్రాణాన్ని విడిచేశాడు. సిలువలో బిగ్గరగా కేక వేయడం అనే విషయాన్ని మనం ధ్యానం చేయాల్సిన వారంగా ఉంటుంది. మానవుల్ని రక్షించటానికి, కాపాడటానికి ఆయన పలికినటువంటి మాట, ఆయన కేక వేసినటువంటి విధానం, ఆ కేకలో ఉన్నటువంటి ఆర్తనాదం, ఆ కేకలో ఉన్నటువంటి రక్షణ, ఈ మాటలో ఎంత అనుభవపూర్వకంగా శరీరం ద్వారా ఆయన కష్టాన్ని అనుభవించినాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను కాపాడటానికి. భూలోకంలో నుండి, ఈ దుష్టలోకంలో నుండి, ఈ పాపాంధకారమైనటువంటి లోకంలో నుండి పవిత్రంగా బ్రతికి దేవుని రాజ్యంలో చేరడానికి, దేవుని రాజ్యంలో నిన్ను ప్రవేశింపచేయటానికి ఆయన 1కి 2 సార్లు బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని విడిచాడు. శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను అనే మాట. పెద్ద కేక వేసి యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, మనకు చిన్న నొప్పి, దెబ్బ తగిలితేనే ఎంతో నొప్పి కదా, అమ్మా నాయనా అన్నట్లుగా మనం బాధపడతాం, అరుస్తాం, ఏడుస్తాం. ఈయన ఎంతో శ్రమపడి, తండ్రి తండ్రి ఆ సిలువలో ఉండి, ఆ సిలువలో భరిస్తూ సర్వ మానవాళి కొరకు కేకలు వేసే పరిస్థితికి వచ్చాడు. ఏంటి ఇంత ప్రేమ? ఎలాగా వీళ్ళని రక్షించాలి? ఎందుకు ఈయన ఇలాగ బాధపడాల్సి వచ్చింది అనే విషయం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆ రాణువు వారు, ఆ బంట్రోతులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచించలేక, పశ్చాత్తాపడలేక, అలాగే హేళన చేసేవారుగా, అవమానపరిచేవారుగా, ఆ ఏలియా రక్షిస్తాడేమో, వస్తాడేమో చూద్దాం అని రకరకాల మాటలతో, అవిశ్వాసంతో ఆయనను ఏమాత్రము కనికరించలేక హేళన చేసిన వారుగా ఉంటున్నారు కదా. ప్రియులారా, యేసయ్య మాటలు ఏముంటున్నాయంటే, దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? మరలా యేసు ప్రభు బిగ్గరగా కేక వేశాడు, ప్రాణం విడిచాడు అనే మాటలు గమనిస్తాం కదా. గొప్ప శబ్దముతో, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాటలు గమనిస్తాం. ఈ యొక్క బిగ్గరమైనటువంటి కేకలో మనకు శ్రేష్టమైనటువంటి పాఠం ఉన్నదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో
ఆ మాట మనం గమనించుకోవచ్చు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి విషయం 5:7లో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రియులారా గమనించారు, ఆయన అంగీకరింపబడ్డాడు. ఎప్పుడు? శరీరధారి అయి ఉన్నటువంటి దినాలు. ఆయన పైన ఉండి కాదు, ఆయన దేవుడుగా ఉన్న ఆయన శరీరం దాల్చి పరిశుద్ధంగా కన్యక గర్భాన పుట్టి 33.5 సంవత్సరం జీవించి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించి తన బోధను, తన పవిత్రతను, తన పరిశుద్ధతను, తన యొక్క నిజాయితీని, న్యాయాన్ని భూలోకంలో ప్రకటించి అద్భుతాలు చేసి కనికరించి కాపాడి ఆయన శరీరములో ఉన్నప్పుడే ఈ యొక్క పరిచర్యనంతను జరిగించి ఆనాటి రోమా ప్రభుత్వం ఆయనకి ఇచ్చినటువంటి కఠినమైనటువంటి శిక్షను భరించి ఆయన చేసినటువంటి సేవను జ్ఞాపకం చేసుకోవాలి. దినాల్లో ఆయన మహారోదనతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడు? ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. మనము కూడా శరీరధారిగా ఉన్నాం. శరీర విషయంలో గర్భాన పుట్టి భూలోకములో సంచరిస్తూ జీవిస్తూ దేవుని నమ్మిన వారంగా ఉంటూ ఉన్నాం కదా. ఈ దినాల్లోనే మనం రక్షింపబడాలి. మనం నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న వారముగా దేవుని యందు భయము కలిగి ఉండాలి. భయము కలిగిన వారముగా ఉండి రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మారు మనసుకు ఫలితమైనటువంటి ఫలితాలు, ఆ క్రియలు మన జీవితంలో ఉండాలి. బాప్టిసం తీసుకొని సంఘములో చేర్చబడిన వారంగా దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. అనేకులను రక్షించటానికి మన వంతు ప్రయత్నము మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రోదనతో కన్నీళ్లతో ఆ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. రోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు, యాచనలు సమర్పించాడు. భయభక్తులు కలిగి ఉన్నందున తన యొక్క కలువరి శిలువ శ్రమలన్నిటినీ భరించటం వలన అనేకులను రక్షించటానికి తన యొక్క యాగాన్ని సమర్పించటం వలన దేవునికి అంగీకరింపబడ్డాడు. ఆ శిలువ కార్యము సక్సెస్ అయింది అనే విషయం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రైస్తవ జీవితంలో అనేక బాధలు, శ్రమలు, కష్టాలు. ఎందుకు అంటే నువ్వు నిజాయితీగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. లోకమంతా ఒకవైపు అయితే నీవు ఒక్కడవే ఒకవైపుగా ఉన్నావు.
అలాంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి నిర్ణయం తీసుకున్నటువంటి నీవు కష్టాలు తప్పు, బాధలు తప్పు, అనేక పోరాటాలు తప్పువు. రోదనతో అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో మనం చదువుకోవచ్చు. అక్కడ మాట జ్ఞాపకం చేసే మాట, నా దేవా 22వ కీర్తనలో మొదటి వచనం 1, 2 వచనాలు మనం గమనిస్తే, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండటం లేదు. రాత్రి వేళ నేను మౌనముగా ఉండడం లేదు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నిద్రపోవడం లేదు, నేను మౌనంగా ఉండడం లేదు, మొరపెడుతున్నాను, రోదన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, రోదన చేస్తున్నాను. నా దేవా, రక్షించు ప్రభువా. ఇదిగో అనేకులు ఇంకా మారలేదు, అనేకులు తెలుసుకోలేదు, అనేక కష్టాలున్నాయి, అనేక బాధలున్నాయి, అనేక బాధ్యతలున్నాయి. వాటన్నిటి కొరకు రోదన చేస్తా ఉన్నారు, వాటన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నమాట, రాత్రి వేళ నేను మౌనముగా ఉండడం లేదు, పగల నేను మొర్రపెట్టుచున్నాను. యేసు ప్రభువుకు వచ్చిన శోధనలో గెసెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తానికి వెళ్తే, శిష్యులు ఇక్కడ మీరుండి మెలుకు కలిగి శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు అలసిన శరీరాలతో నిద్రపోయిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అయితే తమ చెమటను రక్త బిందువుల వలె మారినట్లుగా రోదన చేశాడు, ప్రార్థన చేశాడు, మౌనముగా ఉండలేదు. పగలు మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా లేను. ఇలాగ రోదన చేసేవారుగా, ప్రార్థన చేసేవారుగా నువ్వు శరీరంలో ఉన్నప్పుడే మన్ను నిన్ను స్తుతించునా అంటాడు ఒక భక్తుడు. నువ్వు మట్టిలో కలిసిపోతే అప్పుడేం ప్రార్థన చేస్తావు? సరే, నరకానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు, అతను మొర ఏమన్నా ఆలకించారా? దేవుడు అంగీకరించాడా? అతని యొక్క కోరిక ఏమన్నా తీర్చాడా? నీ మొర, నీ రోదన అంగీకరింపబడాలి అంటే శరీరములో ఉన్నప్పుడే పగలు రాత్రి నువ్వు మొరపెట్టేవారుగా, ప్రార్థన చేసేవారుగా, రోదన చేసేవారుగా నీవు ఉండాలనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. రెండవ మాట గమనిస్తే, యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో లాజరును రక్షించటానికి, లాజరును కాపాడటానికి, అంటే మరణము నుండి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వస్తాడు. 11వ అధ్యాయంలో అక్కడ అధ్యాయం అంతా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తరచుగా ఆ మరియా మార్తమ్మ ఇంటికి వచ్చేవాడు. లాజరు అనే వారి తమ్ముడు మరణిస్తాడు, రోగి అయి ఉండి మరణిస్తాడు. మరణించి 4 రోజులైంది. యేసుక్రీస్తు ప్రభు లేటుగా వస్తాడు.
అనేక మంది ఆయన్ని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అప్పుడు వస్తాడు. 11వ అధ్యాయము 35వ వచనంలో కూడా గమనిస్తే యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీళ్లు విడిచెను అనే మాట. అక్కడ 34వ వచనం లేదంటే 33వ వచనాన్ని గమనిస్తే ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. అన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ మార్తమ్మ ఇంటికి 1-2 రోజులు ఉండి అక్కడ బోధ చేసి తరచూ వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఆయన బోధ ఇన్నటువంటి వారు ఆయన చెప్పిన మాటలు యందు పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తమ్ముడి ప్రేమతో తమ్ముని మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి అక్కడ ఆ అధ్యాయంలోనే అంటాడు కదా, మరియమ్మతో మార్తమ్మతో చెప్పినప్పుడు 25వ వచనంలో అంటాడు, అందుకు యేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఈ బోధన మర్చిపోయి వారు గాని మరియమ్మ గాని మార్తమ్మ గాని చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగం అంతా గాని ఏడుస్తా ఉండారు, కలవరపడతా ఉండారు. ఏమని? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అనే మాట మర్చిపోయారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఇలాంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలు వారి జీవితంలో పనిచేయలేక, వారు విశ్వసించలేక, ఆ క్రియ జరుగుతూ ఉన్నప్పుడు దానిని కొనసాగించలేక, అంగీకరించలేక, ప్రార్థన చేయలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు, నిరీక్షించలేకపోతున్నారు. ఈ మాటలు ఎంత కఠినంగా, ఎంత భావగర్భంగా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావంటే నమ్ముచున్నాను ప్రభువా అని అంటారు గాని, ఇక్కడ యేసు ప్రభు దగ్గర మరియమ్మ అంటుంది ఆయన చనిపోయి 4 రోజులైంది. 4 రోజులైంది. అక్కడ మరలా గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 39వ వచనంలో 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పినందుకు 40వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. కొన్ని మాటలు మనం వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అవి మనకు బాగుగా అర్థమయ్యేవి ఉంటాయి. 11వ అధ్యాయం 40వ వచనంలో అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా? ఇందాక చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పలేదు? ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పలేదు? ఎన్నిసార్లు బోధించేటప్పుడు ఈ విశ్వాసం గురించి చెప్పలేదు? దేవుని మహిమను చూస్తాం. 4 రోజులు అయిందన్న విషయం నాకు తెలీదా? తెలుసు. మీరింకా దేవునిలో విశ్వాసం ఉంచాలి. చుట్టుపక్కల ఉన్న జనాంగం విశ్వాసం ఉంచాలి. మీకు
మీలో ఉన్నటువంటి అవిశ్వాసపు ఛాయలు అన్నీ ఇప్పుడు విప్పబడాలి. మీరు తెలుసుకోవటానికి 4 రోజులు లేట్ చేశాను. దేవుని మహిమ నిమిత్తమే ఈ మాటలు వచ్చాయి. దేవుని మహిమ కొరకే ఈ కార్యము జరగాలి. ఆయన చనిపోలేదు, ఆయన రోగి అయి ఉన్నాడు, మరణమయ్యేంతగా లేదు. కాబట్టి ప్రియులారా, కన్నీళ్లు విడిచి, ఎందుకు కన్నీళ్లు విడవాల్సి వచ్చిందంటే నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్లు విడవాల్సి వచ్చింది. పౌలు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసి అనేకులను ఓదార్చిన వాడుగా ఉన్నాడు. సేవా పరిచర్యలో కన్నీళ్లు విడిచి పరిచర్య చేసిన వాడుగా ఉంటున్నాడు. కన్నీళ్లతో రోదన చేయకపోతే, కన్నీళ్లతో ప్రార్థన చేయకపోతే, కన్నీళ్లతో నువ్వు యాచనలు చేయకపోతే, అలాంటి సమర్పణ కలిగినటువంటి ప్రార్థనలు నువ్వు చేయకపోతే నీవు ఆయన్ని అంగీకరించలేవు. నీ భక్తి జీవితం దేవుడు అంగీకరించలేడు అని. తర్వాత లాజర్ను స్వస్థపరుస్తాడు, బయటకు వచ్చేస్తాడు, మరణము నుండి జీవములోనికి వచ్చేస్తాడు. అనేక శ్రేష్టమైన మాటలు ఆ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. వాటన్నిటిని నేను ఇప్పుడు వివరించడానికి వీలు కాదు, కానీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలు యాచనలు సమర్పించినటువంటి వ్యక్తి సిలువలో పెద్ద కేక వేస్తున్నాడు. ఆ కేకలో ఉన్నటువంటి ఆర్తనాదం, ప్రణాళిక, ఆ బాధ్యత అర్థం కావడం లేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మరలా కేక వేసి ప్రాణం విడిచాడు. అలాగ నువ్వు రోదన చేసి కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు చేస్తే, సమర్పిస్తే, భయభక్తులు కలిగి ఉన్నందున ఆ యేసుక్రీస్తు ప్రభు అంగీకరింపబడ్డాడు. సిలువ కార్యం ద్వారా ఆయన దేవుడు అంగీకరించాడు. నువ్వు నేను కూడా అంతే. భయభక్తులు కలిగి శరీరంలో ఉన్నప్పుడే, ప్రాణము ఉన్నప్పుడే సరైనటువంటి మార్గం యేసుక్రీస్తు మార్గాన్ని ఎంచుకొని శ్రమైన, కష్టమైన నష్టమైన పరిచర్య నిమిత్తం బ్రతకటం, క్రీస్తు సువార్త నిమిత్తం బ్రతకటం, అనేకులను రక్షించటానికి నీ ప్రార్థన కావాలి, నీ కష్టార్జితం కావాలి. నువ్వు నష్టం అనుకునేది అనేకులకు మేలై కూర్చుంటుంది. నువ్వు నష్టపోతున్నావు, అనేకులకు మేలు కలుగుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు అంగీకరింపబడతావు. అప్పుడు మాత్రమే నీ రక్షణ, నీ పాప క్షమాపణ అంగీకరింపబడుతుంది. కాబట్టి కొంచెం కష్టం వస్తే, కొంచెం బాధలు వస్తే, కొన్ని ఇరుకులు వస్తే దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంగీకరింపబడ్డాడు అనే మాటలు మనం గమనించుకోవచ్చు. చూడండి, ఆ మాట 22వ కీర్తనలోనే మనం చదువుకోవచ్చు. 22వ కీర్తనలో 24వ వచనం గమనిస్తే, ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు. నిన్ను ఎప్పుడు కూడా తృణీకరించడు. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. వారిని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా
ఆయన ఆలకించెను. నా సహోదరుడా, నా సహోదరి, ఇక్కడ నీవు అంగీకరింపబడే విధంగా నీవు రావాలి అంటే నీ రక్షణ, నీ మారు మనసు, నీ పరిచర్య, నువ్వు జీవించే పవిత్రమైనటువంటి జీవితము నిదర్శనాలు ఏంటి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసేటటువంటి మాట, ఆయన బాధపడు వారిని బాధను తృణీకరించలేదు. తృణీకరించవు ఎవరిని. ఎవరిని తృణీకరించు. ఆ కలువరి శిలువలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావటం లేదు ప్రభువా, వీళ్ళని క్షమించు ప్రభువా, అన్ని బాధలు పడుతూ ఎవరిని తృణీకరించలేదు. ఆత్మలో కలవరపడి కన్నీళ్లు పెట్టుకున్నాడే కానీ, కన్నీళ్లు విడిచాడే గాని ఎవరిని గద్దించలేదు, ఎవరిని అవమానపరిచినట్టు మాట్లాడలేదు, తృణీకరించలేదు. ఆయన బాధపడు వాని బాధలను తృణీకరింపలేదు. వాని చూచి ఆయన అసహ్యపడలేదు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినడం లేదే అని వారిని చూసి అసహ్యపడుతున్నాడా? కుష్ఠరోగులను సహితం అమ్మిడికి వచ్చి తాకి స్వస్థపరిచిన దేవుడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఎవరిని తృణీకరించకూడదు, ఎవరి సారి చూసి అసహ్యపడకూడదు. ఎందుకు అంటే వీటన్నిటి యొక్క పరమార్థమే విశ్వాసం, వీటన్నిటి యొక్క మేళవింపే విశ్వాసం యొక్క భక్తి జీవితం. కాబట్టి నువ్వు అంగీకరింపబడాలి అంటే నీ రక్షణ, నీ పరిచర్య, నీ వ్యక్తిగత జీవితము, నీ పవిత్రమైన జీవితము దేవునికి అంగీకరింపబడాలి అంటే నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేశావు, రోదనతో ప్రార్థన చేశావు, యాచనలు చేశావు, అడిగావు దేవుని దగ్గర, యాచనలు చేసే వ్యక్తివైతే అసహ్యపడలేదు, తృణీకరింపలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వారు అవిశ్వాసంతో ఉన్నా గాని ఏమాత్రము అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచి మరణములో నుండి జీవములోనికి దాటించినటువంటి వ్యక్తి, లాజర్ను బ్రతికించిన వ్యక్తి, అనేకులను స్వస్థపరిచిన వ్యక్తి, సమాధుల్లో పడిపోయి ఉన్నాడు ఒక వ్యక్తి, ఎవరు పట్టించుకోవట్లేదు, సమాజం అస్సలు పట్టించుకోదు, పోత చూస్తూనే ఉంది. సమాధుల్లో పడిపోయినాడు, ఊరికి బయట సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పట్టించుకున్నాడు యేసయ్య, అసహించుకోలేదు. అతన్ని రక్షించటానికి అతన్ని కోసం ప్రార్థన చేశాడు, అతన్ని ఆ సేనా దెయ్యము నుండి విడిపించాడు, అతన్ని మామూలు మనిషిగా చేశాడు. అతను పరలోక రాజ్య వారసుడు, అలాగ నశించిపోకూడదు, అతను గాయపరచబడకూడదు, ఆ దయ్యం చేత బాధపడకూడదు. అతన్ని అసహించుకున్నాడు, తెలుసుకోలేదే, ఆయన్ను కూడా తృణీకరించలేదు, ఆ వ్యక్తిని కూడా అసహించుకోలేదు, తన ముఖమును చూసి చూడనట్టుగా వెళ్ళిపోలేదు దారిన. ఆయన కూడా మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర కూడా ఆలకించాడు. నీ మొర, నీ వ్యక్తిగత జీవితం, నీ రక్షణార్థమైనటువంటి జీవితం, నీ పాప క్షమాపణతో కూడినటువంటి పవిత్రమైన జీవితం రోదన చేసేదిగా ఉందా, కన్నీళ్లు పెట్టేదిగా ఉందా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర సమర్పించి ఆయన అంగీకరించే విధముగా నీ వ్యక్తిగత జీవితం ఉందా?
అలాగా భయభక్తులు కలిగి ఉన్నందునే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఆజ్ఞను పొందాడు అంటాడు కదా. ఆయన ఆజ్ఞను పొందాడు అంటాడు. ఒక దగ్గర చూడండి, ఇంకొక మాట గమనిస్తే అక్కడ యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11 కాదు, 18వ వచనాన్ని గమనించాలి. 10 18 ఓకే. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు, దాని ప్రకారం నేను చేస్తా. ఆ కష్టం నాకెందుకు, బాధలు వస్తే నాకెందుకు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందుల పాలైనా, నా ప్రభువును స్తుతించాలి. నా ప్రభువును, నేను పొందినటువంటి రక్షణ ఆనందాన్ని బట్టి నేను స్తుతించాలి. దేవునికి అంగీకారమైనటువంటి జీవితంలో నేను జీవించాలి. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అనే మాట మనం గమనించినప్పుడు ఆ ప్రాణం కూడా ఆయన స్వాధీనంలోనే ఉంది. ఎవడును నా ప్రాణమును తీసుకొనడో, నా అంతటి నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కాదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. మత్తయి సువార్తలో మాట అంటాడు కదా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది అని అంటాడు కదా. మత్తయి సువార్తలో చివరి అధ్యాయము చివరి మాటల్లో ఆ మాట అంటాడు. కాబట్టి మీరేం చేయాలి, చివరి 28వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటాడంటే, వారి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి మొక్కారు. మొక్కి ఆయన అంటాడు, ఇదిగో వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు ప్రతి సంఘములో ఈ ప్రక్రియ జరగాలి. బాప్తిసము అనే ప్రక్రియ జరగాలి. ఎప్పుడు జరుగుద్ది? పాపమును ఒప్పుకున్నవారు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటానికి వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం తీసుకుని సంఘములో చేరబడి ఆరాధించే వ్యక్తులుగా ఉంటారు, దేవునికి సమర్పించే వ్యక్తులుగా ఉంటారు, రోదన చేస్తారు, కన్నీళ్లు చేస్తారు, ప్రార్థన చేస్తారు, యాచనలు సమర్పించే వ్యక్తిగా ఉంటారు. అలా చేసినప్పుడే నీ వ్యక్తిగత రక్షణ, నీ వ్యక్తిగత జీవితము ఆయన అంగీకరించేవాడు. కాబట్టి ఈ ప్రాణము పెట్టేవాడిని నేనే, తీసుకునేవాడిని నేనే. నా ప్రాణాన్ని తీసుకునేవాళ్ళు ఎవరు లేరు. ఇదంతా దేవుని నామ మహిమ కొరకు వాడబడేటటువంటి క్రియ. కాబట్టి నా ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోతే ఇదే అనుకూల సమయం అనే విషయాన్ని తెలుసుకొని, ఆయన కేక వేసింది నీ కోసం నా కోసం అనే విషయాన్ని తెలుసుకుని బిగ్గరగా కేక వేసాడు. ఆ బిగ్గరగా కేక వేసిన దానిలో ప్రార్థన చేసినట్లుగా, రోదన చేసినట్లుగా, యాచన చేసినట్టుగా ఆయన వ్యక్తిగత జీవితము అంగీకరించిన
జీవితంగా ఉన్నదనే విషయ ఆత్మీయ సత్యం నువ్వు తెలుసుకున్నప్పుడు అంగీకరించేవాడుగా ఉంటావని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ మరొకసారి ఈ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.